మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారు, శ్రీధర్ గారు, గడ్డం జగన్నాథం గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మధ్యప్రదేశ్ నరహరి గారు, మాజీ మంత్రివర్యులు హనుమంతరావు గారు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారు, అఖిల భారత పద్మశాలి అధ్యక్షురాలు వనం దుష్యంతల గారు, గుంటుక రూప గారు, అదేవిధంగా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇక్కడికి ఇచ్చేసిన పద్మశాలి కుల బాంధవులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయాడుండి ఇవాళ, కానీ పద్మశాలీలు మహాసభ పెట్టుకున్నారు, వాళ్ళని కలిసిపోవాలి, వాళ్ళు నాకు అత్యంత ప్రాణం అని చెప్పేసి ఢిల్లీ పర్యటనను కూడా రద్దు చేసుకొని ఇవాళ మన సభకు రావడం జరిగింది. అంతకుముందు సభలో చెప్పిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అప్పుడు ప్రారంభ సభలో నేను చెప్పినట్టు, అన్న మా పద్మశాలీలకు ఆత్మగౌరవం ఎక్కువ, వాళ్ళు కావాల్సింది అడుక్కోరు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ చాలా కష్టంగా అడుగుతారు, ఒకవేళ ఇబ్బందులు తట్టుకోలేని పరిస్థితులు ఉంటే ఆత్మహత్యకైనా సిద్ధపడతారు, కానీ వాళ్ళకు ఆత్మగౌరవం ఎక్కువ అన్నారు. చెప్పిన మా వాళ్ళకి అడగడం రాదు అని ఆయన తెలుసు కాబట్టే ఆయన ఇప్పటివరకు మురళి గారు అన్నీ చెప్పిండు. పాత ప్రభుత్వం ఎన్ని బకాయిలు పెట్టినా, ఎన్ని ఉంచిపోయిందో అవన్నిటినీ కూడా మాఫీ చేసి అన్ని రకాలుగా చేనేత కార్మికులను ఆదుకున్న గొప్ప నాయకుడు మా రేవంత్ అన్న గారు. అందుకే వాళ్ళకి అడగడం రాదన్న, మళ్ళీ ఇప్పుడు అడుగుతాం కొన్ని. తప్పకుండా రేవంత్ అన్న మా కుల బాంధవులకు న్యాయం చేస్తాడని నాకు పూర్తి విశ్వాసం ఉంది. సరే, మన వాళ్ళు వృత్తిలో నుంచి బయటికి వచ్చేసి చాలా కాలం అవుతుంది. 100% మంది 100% పద్మశాలు ఇవాళ మగ్గాలు నేయట్లే, చీరలు నేయట్లే. మగ్గాలను ఎప్పుడో వదిలేసిండ్రు, ఎందుకంటే ఆ మగ్గాలతో గిట్టుబాటు కావట్లేదు, మా బతుకులు బాగుపడట్లేదని చెప్పి. దాంట్లో 80% మంది, నాకు తెలిసి 80 నుంచి 90% మంది ఇవాళ పద్మశాలీలు ఆ వృత్తిని వదిలేసిండ్రు. కేవలం 10 నుంచి 15% మంది ఆ వృత్తిలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. బాగా చదువుకున్నారు, కష్టపడ్డారు. ఇవాళ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు అయినారు. ఇక్కడ మన ముందటనే నరహరి గారు ఉన్నారు, శ్రీధర్ గారు ఉన్నారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ. అట్లా చాలా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వ్యాపారం చేసుకోవడమా, కానీ మన వాళ్ళు రాజకీయాలకు మాత్రం రాలేదు, అది వేరే విషయం. కానీ మన వాళ్ళకి ఈ అవకాశాలు దొరికినాయంటే రిజర్వేషన్ల వల్లనే. రిజర్వేషన్లు లేకపోయి ఉంటే మనకు అవకాశాలు దొరకపోయాయి. ఓబీసీ రిజర్వేషన్లు 27% దేశవ్యాప్తంగా మనకు వచ్చింది ఎప్పుడంటే 1992లో. మరి మనకు అన్యాయం జరుగుతున్నది, మనకు న్యాయం జరగాల, ఓబీసీలకు ముఖ్యంగా న్యాయం జరగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పోరాటం మొదలుపెట్టిండు. భారతీయ జనతా పార్టీని అడుగుతున్నాడు, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు, కులగణన చేయండి, బీసీలకు న్యాయం చేయండి అని. 1931 కులగణన చేసిండ్రు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా కులగణన చేయలే. కులగణన చేయలేకపోవడం వల్ల బీసీలు ఎంతమంది అని తెలియట్లే. 52% బీసీలని మండల్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చి వాళ్ళకి 27% ఇవ్వండి అని చెప్పి 1990లో ఒక రిపోర్ట్, ఒక నివేదిక ఇచ్చింది. అప్పుడు 27% రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ తర్వాత మనం చూస్తూ వస్తున్నాం,
ఈ మధ్య ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టినరు, 10% రిజర్వేషన్లు ఇస్తున్నారు. మరి ఆ 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్కి ఇస్తుండ్రు. దానివల్ల బీసీలు అవకాశం కోల్పోతున్నారు. వాళ్ళది కూడా లెక్కబెట్టి వాళ్ళ రిజర్వేషన్లు పెంచమని చెప్పేసి రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తుంటే, అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా మేము 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిండు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను స్థానిక సంస్థల్లో అన్నాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ఇవాళ స్థానిక సంస్థలే కాదు, బీసీలు బాగుపడాలంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఇవాళ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో కూడా 42% ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇది గొప్ప విషయం కాదా? కులగణన చేస్తేమి, కులగణన తప్పుడు లెక్కలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ విమర్శిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ దేశంలో కులగణన జరగలే. 1931 తర్వాత జరిగిందంటే ఈ రోజు వరకు కులగణన జరగలే. శాస్త్రీయ పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కులగణన చేసిండు. దాని తప్పుల తడకని అంటుంది. ఎందుకంటున్నాయంటే ఈ 42% రిజర్వేషన్లు అమలు చేస్తే బీసీలకు న్యాయం జరిగితే రేపు ఆ పార్టీలకు మనుగడ ఉండదని చెప్పేసి ఈ కులగణన దగ్గరనే ఆపేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటున్నారు. దానివల్ల అన్యాయం జరిగేది ఎవరికి? మనకే కదా, మన పిల్లలకే కదా, మన పిల్లలకు పుట్టబోయే పిల్లలకు భావి తరాలకు కాదా? పద్మశాలీలు పూర్తిగా ఎడ్యుకేషన్ పైన ఆధారపడి ఉన్నారు, మీరు మర్చిపోవద్దు మిత్రులారా. అందుకే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన పిల్లల భవిష్యత్తు, మన భావి తరాలకు న్యాయం జరగాలంటే కులగణన ఈ దేశవ్యాప్తంగా జరిగి తీరాలి. జరిగి తీరినప్పుడే, మనకు రిజర్వేషన్లు పెంచినప్పుడే అప్పుడు ఓబీసీలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే మన పిల్లలు అన్యాయం అయిపోతారు. అందుకే మీ అందరికీ వేదిక నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మా ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన కులగణనకు మీరందరూ ఆమోదం తెలపాలని, రేపు రాబోయే అసెంబ్లీలో ఈ కులగణనకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి అక్కడ చట్టం చేయబోతుంది మా ప్రభుత్వం. ఆ తర్వాత ఉన్నది ఇది తీసుకుపోయి 9వ షెడ్యూల్లో పెట్టమని మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ అంతా వెళ్తాయని చెప్పి తను చెప్పిండు. ఏ విధంగా అయితే తమిళనాడులో 50% రిజర్వేషన్ క్యాప్ తొలగించి ఆ రోజు జయలలిత గారు బీసీలకు 50% రిజర్వేషన్లు ఇచ్చింది, అక్కడ 30% బీసీలకు, 20% ఎంబీసీలకు, అక్కడ 69% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఆ రోజు జయలలిత గారు ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ రోజు 69% రిజర్వేషన్లు ఇచ్చిందో, ఆ 9వ షెడ్యూల్లో పెట్టించిందో, అదేవిధంగా ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ పోతున్నాడు, 9వ షెడ్యూల్లో పెడతావా లేదా అని చెప్పి అడగబోతున్నాడు. నీ కర్మ.